కొంచెం చింతపడద్దు అంటున్నాడు. ఏ నాటికేడు ఆ నాటి చాలు అంటున్నాడు. నా కుమారుడు రేపేం సంభవించుందో ఇది తెలవడం సామెతగా. మరి రేపేం చదువుతా మనం తెలవడం, ఇంకెప్పుడో నమ్ముకుంటానంటే ఎప్పుడు రేపు ఉందో లేదు ఎవరు తెలుసు. అందుకని సమయం ఉండగానే సమయాన్ని ఏం చేయాలి, సద్వినియోగం చేసుకొని యేసు నిజదేవుడని అసలు నేను అంటాను. ఒక నమూనా మనకు దొరికింది కనుక ఆయన అంగీకరించి ఆయన ఒప్పుకొని రక్షించబడి దేవుని మనం సేవించి బ్రతకాలం ఇందా చెప్పాడుగా దేవుని స్తుతించుకుంటూ ముందుకెళ్ళిపోతే సదాకాలం మన ప్రభు మనకి ఇంకా తోడై ఉంటాడు. హల్లెలూయా. తోడనే మాట చాలా గొప్పదండి. వాళ్ళ నోటికి నోటిపాటు దేవుడు తోడైన మాట చాలా శ్రేష్టమైంది. వాళ్ళు నిజంగా ఆయన పనులు అలా మనం దేవుని పిల్లలుగా వెళ్ళిపోతుంటే ఆయన తోడు చాలా శ్రేష్టమైంది. అమ్మ ఏగ వాళ్ళనివాడు దేవుడు మన జీవితాలు ఖచ్చితంగా అనుక్షణము కంచెని కాపుదలగా ఉంచి కాపాడే గొప్ప దేవుడు. హల్లెలూయా. ఆయనే రావసరం లేదు, ఆయన తోతలకు ఆజ్ఞాపితే ఆర్డర్ ఇచ్చాడు చాలు. వాళ్ళు వచ్చేసి రెప్పపాటు కాలంలో వాళ్ళు మనలను తమ అరచేతులతో ఎత్తి పట్టుకునే అంత సేఫ్టీ దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా.